ప్రియమైన దేవుని కుమారులారా, కుమార్తెలారా, మీ అందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో వందనాలు చెల్లిస్తున్నాము. తండ్రైన దేవునికి స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. దేవుడిచ్చిన కృపా సమయాన్ని బట్టి అందరూ సంతోషంగా, ఆనందంగానే ఉన్నారని నమ్ముతూ ఉన్నాము. మేము కూడా ఈ ప్రార్థనలు బట్టి సంతోషంగానే ఉన్నాము. ఈ యొక్క సమయమందు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఉన్న లేఖన భాగాలను జాగ్రత్తగా పరిశీలన చేయడానికి ప్రయత్నం చేద్దాం. అంశం ఏంటంటే క్రీస్తు రాజ్య పట్టాభిషేకం. క్రీస్తు రాజ్య పట్టాభిషేకం ఏంటి? ఈ అంశం గురించి ఇలా మాట్లాడుతున్నారు అనుకోవద్దు. ఈరోజు లోకమంతటా మట్ల ఆదివారం అనే ఒక పండగని జరుపుకుంటూ సంఘాలు గందరగోళంలో ఉన్నాయి. ఎందుకు ఆ పండగ చేస్తున్నారో, ఎందుకు ఈ ఊరేగింపులు చేస్తున్నారో వాళ్ళకు అర్థం కాని అయోమయంలో, గందరగోళంలో ఉన్నారు. ఈరోజు మనం నేర్చుకుందాం మట్ల ఆదివారం ఏం జరిగింది. ఏమంటే ఎందుకంటే చాలా మందికి యేసుక్రీస్తు గాడిద ఎక్కి ఎందుకు ఊరేగాడు అనేది కూడా వారికి తెలియని పరిస్థితి. ఇది ఈరోజు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ మట్ల ఆదివారం రోజున క్రీస్తుకి రాజ్య పట్టాభిషేకం జరిగింది. ఇది క్రైస్తవులుగా ఉన్న వారిలో ఎంతమందికి తెలుసు? ఈ మట్ల ఆదివారపు రోజున క్రీస్తుకి రాజ్య పట్టాభిషేకం జరిగింది అని ఎంతమందికి తెలుసు? బైబిల్ గ్రంథంలో క్రీస్తు రాజ్య పట్టాభిషేకాన్ని గురించి ఏమైనా సంగతులు ఉన్నాయా? ఒకసారి మనం ఆలోచించవలసిన అవసరం ఉంది. ఎలా మీరు ఈ మట్ల ఆదివారం నాడు క్రీస్తుకి రాజ్య పట్టాభిషేకం జరిగింది అని మీరు చెప్తున్నారు, దానికి ఏమైనా బైబిల్ ఆధారాలు ఉన్నాయా అని వారు అడుగుతారు కూడా. అందుకే మనం జాగ్రత్తగా తెలుసుకుందాం. ప్రతి సంవత్సరానికి ఒక్క మారు ఇదే మట్ల ఆదివారం రోజున ఏమండి ఈ ఈ వాక్యాన్ని చదువుతూ ఉంటారు, కానీ ఆ సందర్భాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. వాక్యం చదువుతున్నారు, ఏది కట్టబడిన గాడిద పిల్లని తీసుకురావడం, యేసుక్రీస్తు గాడిద పిల్ల మీద కూర్చోవడం, బట్టల మీద నడిపించడం, ఇవన్నీ కూడా చదువుతారు, కానీ ఆ సందర్భం ఏంటనేది వీళ్ళకి అర్థం కాదు. అయితే దేవుడు దావీదు గారికి ఇచ్చిన వాగ్దానం నెరవేర్పు జరగబోయే కాలంలో దేవుడు యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించడం దేవుడు దావీదు గారికి వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానము నెరవేర్పుగా జరగబోయే కాలంలో దేవుడు యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడు. అలాగే వాగ్దానం నెరవేర్పుగా పంపించిన యేసుక్రీస్తు పరలోక రాజ్యం సమీపించుతున్నదని ప్రకటించాడు. ఈ లోకానికి తండ్రి పంపించాడు యేసుక్రీస్తుని. వచ్చిన ఆయన పరలోక రాజ్యం సమీపంగా ఉందని ప్రకటించాడు. అలాగే తన శిష్యులు కూడా పరలోక రాజ్యమును గురించి ప్రకటించమని చెప్పాడు. ఆయన పరలోక రాజ్యం సమీపంగా ఉందని ప్రకటించాడు. శిష్యులకు కూడా పరలోక రాజ్యమును గురించి ప్రకటించమని చెప్పడం అనేది జరిగింది. ఇశ్రాయేలీలలో ఒక వ్యక్తిని రాజుగా చెయ్యాలి అంటే వారు ఏం చేసేవారు? ఇది మనకు కావాలి. యేసుక్రీస్తు రాజ్య పట్టాభిషేకం జరిగింది ఆయనకి లేదా? ఇది తెలియాలంటే మరి ఇశ్రాయేలీలో ఎవరన్నా ఒక వ్యక్తిని రాజుగా చెయ్యాలంటే ఏమి చేసేవాళ్ళు? వాళ్ళు ఈ లోకంలో రాజ్యాన్ని మనం రాజులుగా చేయాలంటే వాళ్ళకు రాజ్య పట్టాభిషేకం రోజున కొన్ని క్రమాలు ఉంటాయి వాళ్ళకి, ఏమండి? అలాగే యేసుక్రీస్తు విషయంలో ఇంకా ఇశ్రాయేలీల యొక్క వాళ్ళు స్థితిని మనం గమనిస్తే ఎవరినైనా రాజుగా నియమించాలంటే వాళ్ళు ఏం చేసేవారు? వాళ్ళ పద్ధతులు ఏంటి? ఎలాంటి పద్ధతుల ద్వారా పాటించేవారు? ఇది మనకి కావాలి. అప్పుడు క్రీస్తుకు జరిగినటువంటి ఈ సంగతి అక్కడ ఇశ్రాయేలు రాజుగా నియమించేవాడు జరిగిన సంగతులు
మనం సరి చూసుకుంటే మనకు అర్థం అవుద్ది ఏం జరిగిందో పట్లాది వారి రోజు. యేసుక్రీస్తు జీవితంలో అలాగా ఎలాగా ఇశ్రాయేల్ లో ఒక వ్యక్తిని రాజుగా నియమించాలంటే ఏం చేసేవారు? అలాగే యేసుక్రీస్తు జీవితంలో అలా జరిగినవా? అలా చేశారా? లేదా? ఇది మనం తెలుసుకోవాలి. ఇశ్రాయేలీయులలో రాజుగా నియమించాలంటే వారు కొన్ని సంగతులు జరిగించేవారు. ఇశ్రాయేలు మీద రాజుగా ఒక వ్యక్తిని నియమించాలంటే వాళ్ళు కొన్ని సంగతులు జరిగించేవారు. అవేంటో మనం తెలుసుకుందాం. ఇశ్రాయేల్ ప్రజల మీద రాజుగా నియమించాలంటే వారు ఇశ్రాయేలు వంశస్థుడుగా ఒక వ్యక్తిని రాజుగా నియమించాలంటే కొన్ని సంగతులు, కొన్ని పద్ధతులు వారికి ఉన్నాయి. మొదటిది ఏంటంటే రాజుగా నియమించబోయే వ్యక్తిని కంచర గాడిద మీద ఎక్కించడం. వాళ్ళకున్నటువంటి ఒక పద్ధతి ఏంటంటే రాజుగా నియమించబోయేటువంటి వ్యక్తిని పట్టాభిషిక్తుగా చేసే ముందు కంచర గాడిద మీద కూర్చుని తీసుకెళ్ళాలి, ఎక్కించాలి. ఇది వాళ్ళకి ఒక పద్ధతి. యాజకుడు తైలపు కొమ్ము తెచ్చి పట్టాభిషేకం చేయాలి మరొకటి. మూడో పాయింట్ ఏంటంటే తమ వస్త్రాలు తెచ్చి దారి పొడుగున పరచడం. దాని మీద ఈ రాజు కూర్చున్నటువంటి కాబోయే రాజు కూర్చున్నటువంటి గాడిదని నడిపించడం. ఇది ఒక పద్ధతి. నాలుగోది జనములు వెనకమాల బాకానాదం పిల్లను కూడా ఊది ఒక సంబరంగా ఒక హడావుడి చేయడం. ఈ 4 సంగతులు జరిగితేనే ఆ ఇశ్రాయేల్లో ఒక వ్యక్తిని రాజుగా పట్టాభిషిక్తునిగా చేసేటువంటి కార్యక్రమాలు ఇవన్నీ జరిగేవి. ఈ క్రమం జరగాలి. ఈ క్రమం అంతా జరిగితేనే వాళ్ళు రాజుగా యాక్సెప్ట్ చేసేవారు అన్నమాట. అయితే పలానా వ్యక్తి రాజు అయ్యాడు, పలానా వ్యక్తి రాజు అయ్యాడు అంటూ ఇంకా ఏమన్నారంటే అతడు చిరంజీవి కానీ కేకలేసేవాళ్ళు వీళ్ళు. ఇలా జరిగేది. ఐదోది పలానా వ్యక్తి రాజు అయ్యాడని ప్రకటించడం రాజ్యం అంతటా. ఆరోది దైవజనులు అందరూ ఆయన వెంట వచ్చి పిల్లలను గోవి ఊదుచు నాదం చేయించు ఉంటారు. పిల్లలను గ్రోవులు ఊదడం, నాదం చేయడం అంటే సంబరాలు. ఈ 6 పాయింట్లు, 6 పద్ధతులు వాళ్ళు ఆ రాజుగా పట్టాభిషేకం జరిగే వ్యక్తికి జరిగించాలి. ఇది వాళ్ళకి ఆనవాయితీ. వీళ్ళు నమ్మేటువంటి ఒక పద్ధతి వాళ్ళు. ఇలా కొన్ని సంగతులు జరిగించేవారు వాళ్ళు. ఇశ్రాయేలీల్లో ఒక వ్యక్తిని రాజుగా పట్టాభిషేకం చెయ్యాలంటే ఈ 6 సంగతులు అతనికి జరిగించేవారు. అయితే పై సంగతులు నిజమా కాదా? ఇశ్రాయేలీలు ఒక వ్యక్తిని రాజుగా అభిషేకించారంటే ఇలా 6 సంగతులు, ఈ 6 పద్ధతులు జరిగించేవారు అనేటువంటి సంగతులు నిజమా? నిజమైతే బైబిల్లో ఉండాలి కదా మరి. మనం పొడి మాటలు మాట్లాడుకుంటే కుదరదు కదా. ఇది కూడా చూద్దాం. బైబిల్ గ్రంథంలో ఉన్నాయా అంటే ఎక్కడున్నాయి? ఇశ్రాయేలుకి రాజునకు జరిగినట్టుగా యేసుక్రీస్తు కూడా జరిగిందా? జరిగితే ఎక్కడ జరిగింది? ఇదే మనం ఇప్పుడు తెలుసుకోదు. ఎందుకంటే మట్లా ద్వారం ఇది ఒక గందరగోళం, అయోమయం. ఎందుకు అంటే ఎందుకో తెలియకుండా వాళ్ళు ఆ ఊరేగింపులు ఇవన్నీ జరిగిస్తున్నారు. యేసుక్రీస్తు ఎందుకు గాడిద నెక్కాడు రా అబ్బాయి అంటే ఎవరు తోసింది అలా మాట్లాడతారు. అసలు రహస్యం ఏంటి? గాడిదని క్రీస్తు ఎందుకు కూర్చున్నాడు? ఆయన యూదుడు, ఆయన రాజుగా అభిషేకం జరుగుతుంది కాబట్టి యూదుల యొక్క పద్ధతుల ప్రకారంగా ఆయన గాడిద మీద కూర్చోవాలి. అదొక నియమం వాళ్ళకి. ఇది ఎక్కడుంది? బైబిల్లో ఉందా ఇది? ఇశ్రాయేలు రాజులకు అలా చేశారా అంటే చేశారు. చూద్దాం. ఇశ్రాయేలీలకు రాజుగా నియమించినటువంటి వ్యక్తి దావీదు కుమారుడు సొలొమోను గారిని గురించి చూద్దాం. రెండవ రాజు, ఇశ్రాయేల్ మీద రెండవ రాజు సొలొమోను. అంటే దావీదు సొలొమోనుని రాజ్య పట్టాభిషేకం ఎలా జరిగించాలని చెప్పాడో మనకి మొదటి రాజుల గ్రంథము 1వ అధ్యాయం 33 నుంచి 40 వచనం వరకు చదవగలిగితే దావీదు గారు ఒక క్రమాన్ని, ఒక పద్ధతిని అక్కడ వారు చెప్పడం జరిగింది. రాజు చెప్పిన ప్రకారంగానే వాళ్ళు కూడా చేయడం జరిగింది. 33 అంతటి రాజు, మీరు
మీ ఏలిన వాడనైన నా సేవకులను పిలుచుకొని పోయి నా కుమారుడైన సొలొమోనును నా కంచర గాడిద మీద ఎక్కించి గిహోనునకు తీసుకొని పోయి యాజకుడైన సదోకును ప్రవక్త అయిన నాతానును అక్కడ ఇశ్రాయేలు మీద రాజుగా అతనికి పట్టాభిషేకం చేసిన తర్వాత మీరు బాకానాదం చేసి రాజైన సొలొమోను చిరంజీవి అగ్గుగాకని ప్రకటన చేయవలను. ఇశ్రాయేలు వారి మీదను యూదా వారి మీదను నేను అతనిని అధికారినిగా నియమించి ఉన్నాను గనుక పిమ్మట మీరు యెరూషలేమునకు అతన్ని వెంటరాగా అతడు నా సింహాసనం మీద ఆసీనుడై నాకు ప్రతిగా రాజగునని సెలవిచ్చింది. అందుకు యెహోయాదా కుమారుడైన బెనయా రాజు నాకు ప్రత్యుత్తరముగా ఇట్లనను. ఈ 35వ వచనం వరకు కూడా దావీదు చెప్తున్నాడు వీళ్ళతో, మీరు సొలొమోను తీసుకుని వెళ్ళి నా కంచర గాడిద మీద ఎక్కించుకొని మందిరానికి తీసుకెళ్ళి అక్కడ దైవ సేవకుడు ప్రవక్త ద్వారా తైలంతో అభిషేకించి రాజుగా నియమించాలి, పట్టాభిషేకం చేయించాలి, మీరందరూ ఇలా బాకానాదం ఊదాలి, రాజు చిరంజీవి మీరేమో ప్రకటన చేయాలి. ఇవన్నీ ఒక క్రమం, ఒక పద్ధతి చెప్తున్నాడు. ఇవన్నీ కూడా వాళ్ళకి జరిగించాలి. అందుకు యెహోయాదా కుమారుడైన బెనయా రాజునకు ప్రత్యుత్తరంగా ఏమన్నాడంటే, అలాగ జరుగునుగాక. ఎలాగను జరుగునుగాక? దావీదు ఏం కోరుకుని ఏ పద్ధతి చెప్తున్నాడో ఆ పద్ధతి ప్రకారంగా జరుగునుగాక అన్నాడు. నా ఏలుల వాడవు నువ్వు రాజువునగా నీ దేవుడైన యెహోవా ఆ మాటను స్థిరపరచునుగాక అన్నాడు. దావీదు గారు చెప్పిన మాట దేవుడు సిద్ధపరచునుగాక అన్నాడు, స్థిరపరచునుగాక అన్నాడు. 37వ వచనం, యెహోవా నా ఏలుల వాడవును రాజువునగు నీకు తోడుగా ఉండినట్లు ఆయన సొలొమోనుకు తోడుగా నుండి నా ఏలిన వాడైన రాజు ఆ రాజుకు దావీదు యొక్క రాజ్యము కంటే అతని రాజ్యము ఘనముగా చేయునుగాక అన్నాడు. తండ్రిని కంటే కొడుకు ఇంకా ఘనంగా చేయునుగాక అని పలికాడు. కాబట్టి యాజకుడైన సదోకును ప్రవక్త అయిన నాతానును యెహోయాదా కుమారుడైన బెనయాను కేరేతీయులను పెలేతీయులను రాజైన దావీదు కంచరగాడిద మీద సొలొమోను ఎక్కించి, ఇది మనకు కావాలి. అంటే ఇశ్రాయేలీలు ఒక వ్యక్తిని రాజుగా పట్టాభిషేకం చెయ్యాలి అంటే వారు ఖచ్చితంగా కంచరగాది మీద ఆయన కూర్చోబెట్టాలి, ఎక్కించాలి. ఎక్కించి ఏం చేశారు? గిహోవునకు తీసుకుని రాగా అన్నాడు. అంటే ఆ గిహోవులో ఉన్నటువంటి ఆ దైవ సేవకుడి దగ్గరికి సదోకును గుడారములో నుండి తైలపు కొమ్మును తెచ్చి సొలొమోనుకు పట్టాభిషేకం చేశాను. అప్పుడు వారు బాకా ఊదగా కూడిన జనులందరూ రాజైన సొలొమోను చిరంజీవి యెహోవాకని కేకలు వేశారు. ఇది ఒక క్రమం, ఒక పద్ధతి. మరియు ఆ జనులందరూ అతన్ని వెంబడి వచ్చి పిల్లన గురవులను ఊదుచు వాటి నాదం చేత నేల బ్రద్దలగునట్లు అత్యధికముగా సంతోషించారు. అంటే వాళ్ళు నాట్యము చేశారా? సంతోషం ఎంతగా వ్యక్తపరిచారంటే నేల బద్దలగునంత వరకు అత్యధికమైన సంతోషపడన్నాడు. అది లోకమంతటా కూడా దేవుడు సొలొమోను రాజుగా అభిషేకించాడు అని తెలియపరచడానికి ఇదంతా. ఈ పద్ధతి వాళ్ళకి ఉంది. ఈ సంగతులు చేయాలి అని దావీదు గారు చెప్తున్నాడు. ఈ సంగతులు అన్నీ చేయాలి అని చెప్తున్నాడు. ఎందుకు చెప్పాడు? ఇవన్నీ జరిగిస్తేనే అప్పుడు రాజుగా ఆ పట్టాభిషేకం పొందుతాడు అని. దావీదు తన కుమారుడైన సొలొమోను గారిని రాజుగా పట్టాభిషేకం ఎట్లా చేయాలి అని ఆజ్ఞాపించాడు. ఇలాగ చెయ్యాలి, కంచెనగాడిని ఎక్కించాలి, ఆ దైవ జన ఎదుగు తీసుకువెళ్ళాలి, వారు తైలము కొమ్ము తీసుకొని వచ్చి తల మీద తైలం పోసి అభిషేకించాలి, ఇవన్నీ చెప్పాడు. ఇదన్నమాట. కాబట్టి యాజకుడైన సదోకును ప్రవక్త నాతానును మరి యెహోయాదా కుమారుడైన బెనయాయును కెరేతీయులను పెలేతీయులను రాజైన దావీదు కంచెరగాడ మీద సొలొమోను ఎక్కించి గిహోవునకు తీసుకుని రాగా అన్నాడు. సొలొమోను అక్కడ పట్టాభిషిక్తునిగా చేయడానికి వెళ్ళేటప్పుడు నడిచి వెళ్ళాడా? లేదు, ఆయన కంచరగాడి మీద కూర్చోబెట్టారు ఆయన్ని. అది వీళ్ళకి ఇది పద్ధతి. యేసుక్రీస్తు బెత్సిదాకు వచ్చినప్పుడు మరీ అడిగి ఎందుకు ఆ గాడిద పిల్లల్ని తీసుకురామని చెప్పాడు? ఇప్పటికీ బోధించే వాళ్ళకి అర్థం కాదు, వినేవారికి కూడా అర్థం కాదు.
మట్ల ద్వారం అంటే చేతిలో ఖర్జూరం మట్టలో లేక ఈత మట్టలో పట్టుకొని ఊరేగిస్తే సరిపోతుందన్న అనే ఒక అయోమయం గందరగోళం తప్ప ఎందుకు యేసుక్రీస్తు గాడిది తీసుకురమ్మన్నాడు, ఎందుకు దాని మీద ఆయన కూర్చున్నాడు, అని కూర్చుని ఎందుకు ఊరేగాడు, ఇది ఎప్పటికీ తెలియని ఒక రహస్యంగా ఉండిపోయింది. యాజకుడైన సదోకు గుడారంలో నుండి ఏం చేశాడు, తైలపు కొమ్మును తెచ్చి సొలొమోను పట్టాభిషేకం చేశాడు. అప్పుడు వారు కేకలు వేశారు. ఎలాగా? బాకా ఊతగా కూడి జనులందరూ రాజైన సొలొమోను చిరంజీవిగా కానీ కేకలేశారు, ప్రకటన చేశారు. ఎప్పుడైతే ఆ దైవజనుడు తైలం పోసి అభిషేకం చేశాడో ఇంకా రాజుగా ప్రకటించేశారు వీళ్ళు. ఇదొక సిస్టమ్. మరియు జనులందరూ అతను వెంబడి వచ్చి పిల్లల గురువుల్ని ఊదుతూ పెద్ద ఆర్భాటము అడవడి కూడా వారు చేయడం జరిగింది. వాటి నాదముల చేత, పిల్లల గురువుల యొక్క నాదముల చేత నేల బద్దలగునట్టు అత్యధికంగా సంతోషించారంట. ఈ రెండు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా మనం గ్రహించాలి. ఏమండి? ఎందుకంటే మొట్టమొదట రాజుగా అభిషేకించే వారిని తప్పనిసరిగా కంచరగాడిద మీద ఎక్కించాలి. అలా ఎక్కించేవారు ఇశ్రాయేలు మీద రాజుగా నియమించబడతాడు. ఇది వారికి ఒక పద్ధతి. ఈ పద్ధతి ఖచ్చితంగా వాళ్ళు ఆచరించి తీరాలి. మరి యేసుక్రీస్తు యూదా గోత్రంలో పుట్టినవాడు, ఆయన కూడా రాజుగా అభిషేకం పొందుతున్నాడు కాబట్టి వాళ్ళు పద్ధతి ప్రకారంగానే ఆయనకి పట్టాభిషేకం జరగాలి. యాజకుడైన సదోకు గుడారంలో నుండి తైలపు కొమ్ము తెచ్చేసి అతన్ని తల మీద అభిషేకం చేశాడు. అదే మరి ఈరోజు క్రీస్తు మరి పట్టాభిషేకం గురించి తెలుసుకోబోతున్నాం మనం. సొలొమోను పట్టాభిషేకం గురించి మనం తెలుసుకున్నాం. మరి యేసుక్రీస్తు రాజ్య పట్టాభిషేకం తెలుసుకుందాం. అయితే ముందుగా ఇశ్రాయేలు రాజులకు పట్టాభిషేకం చేసేటప్పుడు ఏ సంగతులు చేసేవారు అనేది మనం మొదట తెలుసుకోవాలి. మరొక రాజు సొలొమోను గురించి చూసాం. ఇంకా ఇశ్రాయేల్లో మరొక రాజు పట్టాభిషేకం కూడా చూద్దాం. మరొక రాజు యొక్క పట్టాభిషేకం గురించి మనం తెలుసుకుందాం. మొదట సొలొమోను రాజ్య పట్టాభిషేకం గురించి మనం నేర్చుకున్నాం. దావీదు కంచరగాడి మీద కూర్చోబెట్టారు. ఏమండి? సదోకు ఎదుకు తీసుకెళ్లారు. ఆయన తైలపు చేత పట్టుకుని అభిషేకించాడు. వాళ్ళు రాజుగా ప్రకటన చేయడం జరిగింది. ఇవన్నీ జరిగాయి. రెండవదిగా యెహూ అనే ఒక రాజు పట్టాభిషేకం ఎలా జరిగిందో చూద్దాం. వాళ్ళ నియమం ఉంది చూసారా? ఆ నియమం అనేది దైవ నియమం. అది తైలం పోసి అభిషేకించారంటే ఇంకా ఏ మనిషి, ఏ మానవుడు కూడా వ్యతిరేకించే పని లేదు. ఇంకా ఆ వ్యక్తికి వీళ్ళు సాగిలు పడ్డమే. అది తల వంచక తీరదు, తప్పదు ఇంకా వాళ్ళకి. అలాంటి ఒక సిస్టమ్ వాళ్ళకు ఉంది. 2వ రాజుల గ్రంథం 9వ అధ్యాయము 1-2 మొదటి వచ్చిన చూద్దాం. 2వ వచనం. అంతటా ప్రవక్త యగు ఎలీషా ప్రవక్తల శిష్యుల్లో ఒకరిని పిలువనంపించి అతనితో ఇట్లనెను, నీవు నడుము బిగించుకొని ఈ తైలపు గిన్నె చేత పట్టుకుని రామోగిలాతునకు పోయి. అంటే అప్పుడు ఆల్రెడీ ఆహాబ్ అనే రాజు పరిపాలన చేస్తున్నాడు. దేవునికి వ్యతిరేకంగా అతను ఉన్నాడు. కాబట్టి దేవుడు మరి యెహూ అనే ఒక వ్యక్తిని రాజుగా నియమించాలి అని దేవుడు నిశ్చయించుకున్నాడు. అందుకే 2వ వచనం, అచ్చట నువ్వు ప్రవేశించి తైలపు గిన్నె పట్టుకుని ప్రవేశించినప్పుడు నింసికి పుట్టిన, చూడండి, నింసికి పుట్టిన యెహోషాపాతు కుమారుడైన యెహూ, ఎవరో యెహోషాపాతు కుమారుడైన యెహూ ఎక్కడ ఉన్నాడని తెలుసుకోండి. నువ్వు చాలా జాగ్రత్తగా ఈ తైలపు గిన్నె పట్టుకెళ్ళి ఎవరైతే పెడతారు పోయకూడదు. నేను చెప్పబోయేటువంటి యెహోషాపాతు కుమారుడైన యెహూ ఎక్కడ ఉన్నాడని తెలుసుకొని అతనిని చూడండి దర్శించును. అతను దర్శించు, దగ్గరికి వెళ్ళు. అతని సహోదరుల మధ్య నుండి అతన్ని చాటుగా రప్పించు. అన్నదమ్ములు ఉన్నారు కదా అక్కడ, వాళ్ళ దగ్గర నుంచి చాటుగా రప్పించి లోపల గదిలోనికి అతన్ని పిలుచుకొని పోయి, లోపల గదిలో ఒకటి రహస్యం, అది వాళ్ళకి వినబడకూడదు, కనబడకూడదు అన్నదమ్ముల్లోంచి. మరి ఇలా ఇది ఒక రహస్యంగా చెప్పాడు ఆయనకి. 10వ వచనం, యెజబేలు పాతి పెట్టబడక యెజబేలు పాతి పెట్టక యెజ్రెయేలు భూభాగమందు కుక్కల చేత తినివేయబడును. ఆ యవనుడు ఈ మాటలు చెప్పి
తలుపు వేసి పారిపోయాడు. అంటే ఇదంతా మీకు అర్థం కావాలంటే అధ్యాయం మొత్తం చదివితే అర్థమవుద్ది. ఈయన కొన్ని సంగతులు చెప్పేశాడు. ఇయి చెప్పి తలుపేసేసి పారిపోయిన ఉంది. 11వ వచనం చూస్తే అంటే ఏదైతే దేవుడు ఇతనికి చెప్పాడో ఆ పాత్ర పట్టుకెళ్ళి లోపలికి రమ్మని గదిలోకి ఆ దేవుడు చెప్పిన ప్రకారంగా యెహోని అభిషేకించేసి ఇగో యెజబెలు పాతి పెట్టగా పడక యెజ్రెయేలు భూభాగం మందు కుక్కల చేత తినివేయబడును. ఆ యవనుడు ఈ మాట చెప్పేసి తలుపు తీసి పారిపోయాడంట. పారిపోయాడు. 11వ వచనం చూడండి. యెహోవా బయలుదేరి తన యజమానుని సేవకుల యొద్దకు రాగా ఆ ఇంట్లో నుంచి బయటకొచ్చాడు. బయటేమో ఉన్నారక్కడ సేవకులున్నారు. వాళ్ళేమనకండి అక్కడ. వచ్చిన దైవజనుడు ఎలీషా శిష్యుడిని ఏమన్నారు? ఆ వెర్రివాడి నీ యొద్దకు వచ్చిన సంగతి ఏంటి? హేతువేంటి? ఏంటి దైవజనుడు దగ్గర శిష్యుడిని వెర్రివాడు అంటున్నారు. వెర్రివాడు అంటున్నాడు. వెర్రివాడు అంటున్నారు ఆళ్ళు. హేళన చేశారు ఆళ్ళు. ఆ! అది నీ యొద్దకు వచ్చిన హేతువేమని అతన్ని అడగ్గా అతడు వాని మాటలు మీరు ఎరిగి ఉన్నారని చెప్పాడు. వాని మాటలు మీరు ఎరిగి ఉన్నారని చెప్పాడు. ఎందుకు చెప్పాడంటే అది చెప్తారు ఆళ్ళు. మీరు నమ్మరు కదా! మీరు ఎరిగారు మీకు తెలుసు కదా అంత సంగతి. అంటే ఆయన్ని వెర్రివాడితో సమానం జమేశారు ఆళ్ళు. కానీ కాబట్టి వారంటారు అది అంతయు వట్టిది. ఏది? నువ్వు చెప్పేదంతా వట్టిది. పక్కన పెట్టి జరిగిన దాన్ని మాకు తెలియజెప్పు. అది లోపల ఏం జరిగింది అది చెప్పు. లోపల ఏం జరిగింది మాకు చెప్పమన్నాడు. అప్పుడు అతడు ఇట్లా అంటున్నాడు. నేను నిన్ను ఇశ్రాయేలు మీద పట్టాభిషిక్తునిగా చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చి ఉన్నాడని అతను నాతో చెప్పాడు. ఆళ్ళు ఎర్రోడనే ఏలం చేశారు. కానీ అతను కూడా ఏముందిలే అన్నాడు ఇతను. లేదు నువ్వు జరిగిన దాన్ని మాకు ఇదంతా పక్కన పెట్టేసి ఒట్టిది పక్కన పెట్టేసి జరిగిందని చెప్పు మాకు. ఏం జరిగింది లోపల అన్నాడు. ఆయన ఏమన్నాడు? నిన్ను దేవుడు ఇశ్రాయేలు మీద పట్టాభిషిక్తునిగా చేసి ఉన్నాడని యెహోవా సెలవిచ్చాడని అతను నాతో చెప్పాడని చెప్పారు. దేవుడు నన్ను చెప్పమన్నాడు నీకు, నేను వచ్చి చెప్తున్నానని నాతో చెప్పాడు అన్నాడంతే. ఈ మాట అంతటి వారు ఏమయ్యారు? అతి వేగముగా చూడండి ఎంత వేగంగా అంటే తమ వస్త్రములను పట్టుకొని వారి దగ్గర ఉన్న వస్త్రాలు పట్టుకొని మెట్ల మీద అతను ఎక్కడి నుంచి ఉన్నాడో ఆ మెట్టు మీద అతని కింద పరిచి బాకా ఊదించి యెహో రాజై ఉన్నాడని సాటించింది. చూడండి ఈ సిస్టమ్ అనేది ఎంత అద్భుతమైంది అంటే వచ్చిన వాడిని హేళన చేశారు. వచ్చిన వాడు చెప్పిన మాట వినగానే శిరస్సు వహిస్తున్నారు వీళ్ళు. దేవుడు నన్ను ఇశ్రాయేలు మీద రాజుగా నియమించాడు అని చెప్పాడని చెప్పగానే వీళ్ళు ఆయనకు లోబడిపోతున్నారు వీళ్ళు. చూడండి వెంటనే వస్త్రాలు తీసేసి ఆమె రాజు ఉన్నటువంటి ఆ స్థలంలో వెంటనే స్పాట్లో వేగంగా అతి వేగంగా మళ్ళీ వేగం కాదు అతి వేగంగా తమ వస్త్రములను పట్టుకుని మెట్ల మీద అతని కింద పరచి బాకా ఊదించి ఏమన్నారు? యెహో రాజు అయి ఉన్నాడని సాటించారు. ఎవరు రాజుగా చేశారు ఆయన్ని? దేవుడు. అది అభిషేకం జరిగిపోయింది అక్కడ. సొలొమోను ఇంటి దగ్గర నుంచి కంచరగా ఎక్కి దైవ సేవ దగ్గరికి వెళ్ళాడు. అలాంటి అవకాశం ఉంది. ఇక్కడ సమయం లేదు. ఇక్కడ రహస్యంగా భయముతో అభిషేకించబడాలి. నువ్వు తైలంతో అభిషేకించి పారిపోమన్నాడు ఆయన్ని. పారిపోయాడు జరగబోయి చెప్పేసి. వీళ్ళు జరిగిన దానికి భయపడి రాజుగా ప్రకటించడం ఒప్పుకుని ప్రకటించారు రాజుగా. ప్రవక్త అయిన ఎలీషా తన శిష్యులతో చెప్పుచున్నాడు, ఒక వ్యక్తి రాజుగా చేయాలి అంటే కొన్ని సంగతులు జరగవలసి ఉందన్నాడు. కొన్ని సంగతులు జరగవలసి ఉంది. ఏంటో సంగతులు అంటే అంతటా వారు అతి వేగముగా తమ వస్త్రాలను పట్టుకొని మెట్ల మీద అతని కింద పరిచారు. ఇది ఒక పద్ధతి. మరి యేసుక్రీస్తు కూడా యెరూషలేములోకి వెళ్ళే ప్రయత్నం చేసేటప్పుడు ఏం జరిగింది? అక్కడ గాడిదను తీసుకురమ్మన్నాడు. చాలా మంది గాడిద ఎంత బరువు వేసినా మోసేస్తుందండి. అలాగే యేసుక్రీస్తు కూడా సాదృశ్యంగా లోకంలో ఉన్న పాపాన్ని మోతాడని చెప్తారు. ఎవరు చెప్పాడు నీకు ఇదంతా? దేవుడు కాబట్టి చెప్పాడా నీకు? ఇశ్రాయేలీయుల్లో ఏ వ్యక్తినైనా రాజుగా నియమించాలంటే ఈ పద్ధతులు జరగాలి. అందుకే యేసుక్రీస్తు గాడిద పిల్లల్ని రప్పించాడు. అది కాబట్టి వాళ్ళు ఏం చేశారు? బట్టలు పరిచారు.
ఆ బట్ట మీద గాడిదను నడిపించాడు. అది ఇది ఒక వ్యక్తిని రాజుగా పట్టాభిషిక్తునిగా చేసేటప్పుడు, పట్టాభిషేకం జరిగించేటప్పుడు ఈ సిస్టమ్ మొత్తం జరగాలి. ఈ సిస్టమ్ మొత్తం జరగాలి. అది వాళ్ళకి పద్ధతి. యేసుక్రీస్తు ఎవరుగా పుట్టబోతున్నాడు అంటే, దేవుని రాజ్యానికి రాజుగా పుట్టాడాయన. దేవుడి రాజ్యానికి రాజుగా పుట్టాడు. యేసుక్రీస్తుని రాజుగా దేవుడు నియమించాడు. ఇక్కడ యెహోవాను గాని, సొలొమోనుని కానీ దైవ సేవకుడు తైలం పెట్టి అభిషేకించి రాజుగా నియమిస్తే, మరి యేసుక్రీస్తుని దేవుడే రాజుగా నియమించాడు. ఏమండి? అయితే ఆయన కూడా ఇశ్రాయేలు రీతిగానే పట్టాభిషిక్తుడు అయ్యాడా అంటే, అవును. యేసుక్రీస్తు కూడా అభిషేకించబడ్డాడు. దేవుడే యేసుక్రీస్తుని తన పని నిమిత్తము అభిషేకించి పంపాడు. క్రీస్తుని అభిషేకించడం. అపోస్తలుల కార్యాలు 4:27, 28. ఏవి జరగవలనని నీ హస్తము నీ సంకల్పం ముందు నిర్ణయించునో వాటన్నింటినీ చేయుటకు నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన, చూడండి ఏమన్నాడో, పరిశుద్ధ అని చెప్తున్నాడు. నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా, ఏ రోజునో పొంతి పిలాతును అన్యజనులతోను ఇశ్రాయేలు ప్రజలతోను ఈ పట్టణమందు నిజముగా కూడుకొనురి. ఎవరికి విరోధంగా? దేవుడు అభిషేకించి పంపించిన పరిశుద్ధ సేవకుడిని యేసునకు విరోధంగా. ఇది యేసుక్రీస్తుకు అభిషేకం ఎవరు చేశారట? దేవుడు. అది యేసుకు తండ్రి అభిషేకించాడు ఆయన. యెషయా గ్రంథము 61 అధ్యాయం మొదటి 4 వచనాలు చదువుదాం. ప్రభువు యెహోవా ఆత్మ నా మీదకు వచ్చి ఉన్నది, దీనులను సువర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించిన. ఎవరు అభిషేకించారు ఆయన్ని? యెహోవా అభిషేకించాడు అని స్పష్టంగా రాశాడు. ఎందుకు? దీనులకు సువార్తను ప్రకటించడం. యెహోవా నన్ను అభిషేకించిన. నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకును, చెరలో ఉన్న వారిని విడుదలను, బంధించబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమున ప్రకటించుటకును, దుఃఖకాంతులందరినీ ఓదార్చుటకును, సీయోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతివత్రమును వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. యెహోవా తన్ను మహిమపరచుకున్నట్లు నీతి అను మస్తకి వృక్షములనియు యెహోవా నాటిన చిట్టనియు వారికి పేరు పెట్టబడను. ఇది యేసుక్రీస్తు గురించి చెప్తున్న మాట. సదాకాలము నుండి పాడుగానున్న స్థలములను వారు కట్టుదురు, పూర్వమున పాడైన స్థలములను కట్టుదురు, పాడైన పట్టణములను నూతనముగా స్థాపింతురు, తరతరముల నుండి శిథిలములైన అయ్యున్న పొరములను బాగు చేయుదురు అన్నాడు. ఇది క్రీస్తును గురించిన ప్రవచనం. యెహోవా నన్ను అభిషేకించెను అన్నాడు అక్కడ. యేసుక్రీస్తుని అభిషేకించింది ఎవరు? తండ్రి దేవుడు. బైబిల్ చెప్తుంది కదా. లూకా సువార్త 4:16, 17, 18. తర్వాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చిన తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలో నికి వెళ్లి చదువుటకే నిలిచి ఉండగా ప్రవక్తని యెషయా గ్రంథం అతని చేతికి ఇవ్వబడింది. ఆయన గ్రంథం ఇప్పాడు. అంటే యేసుక్రీస్తు నజరేతుకు వచ్చినప్పుడు అక్కడ ఆ సమాజ మందిరంలోకి వెళ్ళాడు. వెళ్ళగానే ఆయనకి గ్రంథం ఇచ్చారు. ఆ గ్రంథం విప్పగానే వచ్చిందంట యెషయా గ్రంథం 61 అధ్యాయంలో ఏముందో అది వచ్చింది. ప్రవక్తని యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడను. ఆయన గ్రంథం ఇప్పగా ఏమైంది? ప్రభు ఆత్మ నా మీద ఉంది. బేదలకు సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను అభిషేకించను, చెరలో ఉన్న వారిని విడుదలను, గుడ్డి వారికి చూపును ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును అన్నాడు. ఇవన్నీ ఉన్నాయి అక్కడ ప్రవచనము, ఇది నెరవేర్పు. లూకా 4:21 సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆయనను తేరి చూడగా ఆయన నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగను. యెషయా 61 అధ్యాయంలో ఉన్నటువంటి ఆ ప్రవచనము యేసుక్రీస్తు నజరేతులో ఉన్నప్పుడు నెరవేరింది చెప్తాడు ఆయన. అపోస్తుల కార్యాలు 10 అధ్యాయము 37, 38 చూస్తే యోహాను బాప్తిస్మం ప్రకటించిన తర్వాత గలిలయ మొదలుకొని యోదయ అంతటా ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియను. అదేమనగా ఏంట సంగతి? దేవుడు నజరేయుడిని యేసును
పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించునన్నది అన్నాడు. దేవుడంట నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించాడు. ఇది దేవుడు ఆయనకు తోడై ఉండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడించబడిన వారందరినీ స్వస్థపరచు సంచరించుచు ఉన్నాడు. ఇది యోహాను సువార్త 10వ అధ్యాయం. యోహాను సువార్త 10వ అధ్యాయం 33 నుంచి చదువుదాం. అందుకు యూదులు, నీవు మనుషుడివై ఉండి దేవుడని చెప్పుకొనిచున్నావు కనుక దేవదోషణ చేసినందుకే నేను రాత కొట్టదు కానీ మంచి క్రియలు చేసినందుకు కాదని ఆయనతో చెప్పారు. యేసు ప్రభు అడుగుతున్నాడు, నేను ఇన్ని మంచి కార్యాలు చేశాను కదా, ఏ మంచి కార్యం నిమిత్తం నన్ను చంపుతున్నారు అని అడిగాడు. అందుకు చంపట్లేదు అబ్బాయి, నీవు మంచి కార్యాలు చేసినందుకు చంపట్లేదు, నీవు మనుషుడిపై ఉండి నేను దేవుడిని చెప్పుకున్నావు. ఇది కూడా చాలా మంది తెలియదు. అందుకు యేసు, నేనే దేవుడిని అంటాం కాదు అబ్బాయి, మీరు దైవములని నేను అంటినని మీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉండలేదా అన్నాడు. లేఖనం నిరర్థం కానేరదు కదా. దేవుని వాక్యం ఎవరికి వచ్చినో వారే దైవములని చెప్పిన యెడల నేను దేవుని కుమారుని చెప్పినందుకు తండ్రి ప్రతిష్ఠ చేసి, ఎవరో ఇది గమనించాలి, తండ్రి ప్రతిష్ఠ చేసి, ఎక్కడ? జగత్తుకు పునాది వేయబడక ముందు పరలోకంలో తండ్రి యేసుక్రీస్తుని ప్రతిష్ఠ చేసి ఈ లోకంలో పంపిన వానితో నీవు దేవదోషణ చేయుచున్నావని చెప్పుదురా అని అడిగాడు. ఎక్కడ? ఇలా అర్థం కాదు. ఇప్పుడున్నటువంటి సంఘానికి కూడా అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే మరి అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు అపవాదైన వాడు గుడ్డుతనం కలగజేస్తున్నాడు అనమాట. ఇశ్రాయేలీలో రాజుగా నియమించాలంటే మొట్టమొదట అభిషేకించబడాలి, తర్వాత గాడిద ఎక్కించాలి. ఇది క్రీస్తుకు జరిగిందా అంటే జరిగింది. మత్తయి సువార్త 21:1 నుంచి 11 దాకా చదివితే ఇవన్నీ మీకు అర్థమైపోతాయి. మత్తయి సువార్త 21 అధ్యాయం 1 నుంచి 11 దాకా. తర్వాత యెరూషలేమునకు సమీపించి ఒలీవల కొండ దగ్గర ఉన్న బెత్షెగకు వచ్చినప్పుడు యేసు అతని శిష్యులు ఇతరులను చూసి, మీరు ఎదుటిన్న గ్రామాలకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దాంతో ఉన్న యొక్క గాడిద పిల్లయో మీకు కనబడను, వాటిని విప్పిన ఎద్దకు తోలుకొని రండి. ఇది కూడా ముందటి గ్రామంలో ఏముందో కూడా ఆయన వెళ్లకుండా చెప్తున్నాడు వాళ్ళకి. ఇది కూడా ఒక మాట చెప్పాలంటే అప్పటికి ఇది కూడా ప్రవచనమే. 3 ఎవడైనా మీతో ఏమైనా అని యెడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపాడు. ప్రవక్తల వలన చెప్పబడినది నెరవేరినట్లు ఇది ఏది? ఆ గాడిదను ఎందుకు తీసుకురావటం జరుగుతుందంటే ప్రవక్తల ద్వారా పలకబడినటువంటి వాగ్దానము నెరవేర్పులో భాగంగానే జరుగుతుంది. అదే మనగా అంటే ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహిక పసిపిల్లైన చిన్న గాడిదను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడని సీయోను కుమార్తెతో చెప్పుడి అన్నది. ఇదొక ప్రవచనం. చూద్దాం ఎక్కడుంది అది కూడా. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తన బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండే. జనసమూహంలోను అనేకులు తమ బట్టలు దారిపొడుగునా అనేక మంది మనుషులు బట్టలు పరిచారు. కొందరు చెట్ల కొమ్మలు, బట్టలు లేని వాళ్ళు చెట్ల కొమ్మలు నరికి దారిపొడుగునా పరిచిరి. ఎందుకు ఇది చేశారంటే ఇశ్రాయేలులో ఒక సిస్టమ్ ఉంది. ఆ సిస్టానికి వాళ్ళు లోబడి చేస్తున్నారన్నమాట. జనసమూహంలో ఆయనకు ముందుగా వెడుచున్న వారును వెనుక వచ్చుచున్న వారు కూడా ఏమన్నారు? దావీదు కుమారుడికి జయము జయము, ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములో జయము అని కేకలు వేయించి ఉన్నారు ముందు వెనక వచ్చే జనాలు. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణం అంతయు ఈయన ఎవరో అని, అంటే ఎవరో ఈయన ఒక రాజు వలె యూదులలో ఒక రాజుకు చేసినట్లు ఈయన చేస్తున్నారు, ఈయన ఎవరైనా అని కలవరపడారంట. జనసమూహం ఈయన గలిలయలో నజరేయుడగు ప్రవక్త అని యేసని చెప్పిరి. ప్రవక్త అయినా యేసు అని చెప్పారంట. యేసుక్రీస్తు తండ్రి నామంలో వచ్చాడు ప్రవక్తల మాటలు నెరవేర్చడానికి. తండ్రి నామంలో ప్రవక్తల ప్రవచనం ఎక్కడుంది? జకర్యా 9:9. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి. సియోను అంటే యెరూషలేము. యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనున్నై గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చును. ఇది ప్రవచనం. ఇది నెరవేర్పుగా క్రీస్తు గాడిద పిల్లను తీసుకురమ్మని పంపించాడు. రెండోది, మరి యూదులలో ఇశ్రాయేలులో రాజుగా అభిషేకించబడిన వాడు తప్పనిసరిగా గాడిద ఎక్కి వెళ్ళాలి. ఇది ప్రవచనం.
ఇది దేవుని అనాది సంకల్పం. ఇది ఈ సిస్టమ్ నెరవేర్చడానికి ఇదంతా జరిగింది. దేవుని యొక్క అనాది సంకల్పం జరగడానికి ఇదంతా జరిగింది. క్రీస్తు గాడిదను క్రీస్తు ఎక్కడం, ఏమండి, బట్టలు పరచడం, జయము జయమని కేకలు వేయడం, ఇవన్నీ కూడా క్రీస్తు రాజ్య పట్టాభిషేకం జరుగుతుంది. ఇది నెరవేర్పుగా జరిగింది. అది మట్లాదివారం రోజున ఏం జరిగిందంటే క్రీస్తుకు రాజ్య పట్టాభిషేకం జరిగింది. ఎందుకు గాడిదని ఇక్కడ క్రీస్తు అంటే గాడిద మీద కూర్చోబెట్టాలి రాజుని. అది ఇశ్రాయేలులకు ఒక సిస్టమ్. అదొక విధి. అది కాబట్టి అలా జరిగింది. మరి ఇది ఎవరికి చాలా మందికి తెలీదు, అర్థం కాదు. ప్రభు పేరట వచ్చి వాడు స్తుతింపబడును గాక అంటే ఆయన తండ్రి నామంలో వచ్చాడు అనే సంగతి ఎంతమందికి తెలిసి చెప్పండి. ఎవరి నామంలో వచ్చాడు? తండ్రి నామంలో, తన నామంలో రావలేదు. ఈ కాలంలో ఉన్న బోధకులకు గాడిదను గూర్చి ఎవరికి తెలియదు. గాడిదగా క్రీస్తు ఎందుకు కూర్చున్నాడు అని మీద ఎక్కి, కారణం ఏంటో ఎవరికి ఆలోచన చేయలేకపోతున్నారు, అర్థం కాదు. అందుకే నేను అన్నాను, మట్లాదన్నాడు అంతా గందరగోళం అయ్యమని చెప్పేసి ఏం తెలియకుండా వాళ్ళు పండగ చేస్తున్నారు. ఇది క్రీస్తుకి రాజ్య పట్టాభిషేకం కొరకు ఇశ్రాయేలు వారి పద్ధతి ప్రకారంగా జరిగినటువంటి విధానం అన్నమాట. అది మార్కు సువార్త 1వ అధ్యాయంలో కూడా మనం చూడొచ్చు, 1 నుంచి 10వ వచనం వరకు. దేవుని కుమారుడు యేసుక్రీస్తు సువార్త ప్రారంభం. ఎవరంట? దేవుని కుమారుడు యేసుక్రీస్తు సువార్త ప్రారంభం. ఏం చెప్తున్నాడు? ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతని మార్గము సిద్ధపరచును. ఎవరి గురించి దూత అంటే బాప్తిసమిచ్చే యోహాను. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడి అని అరణ్యంలో కేక వేచిన ఒక శబ్దము అని ప్రవక్త యెషయా చేత వ్రాయబడినట్టు బాప్తిసమిచ్చే యోహాను అరణ్యంలో ఉండి పాప క్షమాపణ నిమిత్తం మారు మనసు విషయమైన బాప్తిసము ప్రకటించుచూ వచ్చింది. అంతటా యోదయ దేశస్తులందరూ యెరూషలేము వారందరూ బయలుదేరి అతని యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిసం పొందుచుండిరి. యోహాను ఒంటి రాములు వస్త్రములు మొలుచున్నట్టు తోలుగా దట్టి ధరించుకున్నవాడు, ఆ అడవి తేనెను మిడతలను తినవాడు, మరియు అతను నాకంటే శక్తివంతుడు నా వెనుక వచ్చుచున్నాడు, నేను వంగి ఆయన చెప్పులు వారిని విప్పుటకును పాత్రను కాను. ఎవరి గురించి? యేసుక్రీస్తు గురించి చెప్తున్నాడు. నేను నీళ్ళలో బాప్తిసము మీకు బాప్తిసం ఇచ్చితనే గాని ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్తిసం ఇచ్చినని ప్రకటించుచూ ఉండెను. ఆ దినములలో యేసు గలిలయలో నజరేతు నుండి వచ్చి యోర్దాను నదిలో యోహాను చేత బాప్తిసం పొందెను. వెంటనే ఆయన నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చుచుండగా ఆకాశం చేర్చబడటయో పరిశుద్ధాత్మ పావురం వలె తన మీదకు దిగువచ్చుటయో చూశాను. ఒక సంగతి జరిగింది అక్కడ. అది సత్యమును తెలుసుకోనకుండా ఈ యుగ సంబంధమైనటువంటి దేవత అనబడే సాతాన్ అనేవాడు విశ్వాసులైన వారి మనోనేత్రాలకు గుడ్డుతనము కలగజేస్తున్నాడు. విశ్వాసులకు లూకా సువార్త 19వ అధ్యాయము 29 నుంచి 40 వరకు కూడా చూస్తే ఇక్కడ జరిగిన ఇదే సేమ్ సంగతి. యేసు ప్రభు మత్తయి సువార్తలో ఏం చెప్పాడో, మార్కులో ఏం జరిగిందో ఇక్కడ కూడా ఏమన్నాడు? లూకా సువార్త 19లో కూడా జరిగింది సేమ్. రాశాడు, అదే రాశాడు. ఇది కూడా ఇలా మనం చూసుకుంటూ వెళ్తే యేసుక్రీస్తు ఆ మట్లాదివారం రోజు ఏం జరిగిందో మనకి స్పష్టంగా చెప్తున్నాడు. చూద్దాం 39-40 చూద్దాం. ఆ సమూహముల్లో కొందరు పరిచయులు బోధకుడా, నీ శిష్యులను గద్దించుము. మరి ఆయన వారిని చూసి వీరు ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయనని మీతో చెప్తున్నాను. యేసు ప్రభు అయ్యా మీ శిష్యులను ఊరుకోవడమని చెప్పంటే వాళ్ళు ఊరుకుంటే ఈ రాళ్ళు కేకలు వేస్తాయి అంటారు. అంటే క్రీస్తు రాజ్య పట్టాభిషేకం జరుగుతుంది అక్కడ. అది ఏమని 38లో ఏమంటారు? ప్రభు పేరట వచ్చు రాజు స్తుతింపబడును గాక, పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలముల్లో మహిమయు ఉండును గాక అని తాము చూచిన అద్భుతములన్నింటిని గురించి మహాశబ్దముతో దేవుని స్తోత్రము చేయసాగిరి శిష్యులు. ఇలా మాట్లాడుతున్న సంగతి వారు తెలియకుండా వారు మాట్లాడుతున్నారు. ఈ పరిచయలు ఏమన్నారు? ఊరుకోమని చెప్పు అంటారు. కానీ వాళ్ళు ఊరుకుంటే రాళ్ళు కేకలు వేస్తాయి అంటున్నారు. ఆలోచన చేయండి. ఒక యూదులలో దేవుని ప్రజల్లో ఒక వ్యక్తి రాజుగా పట్టాభిషేకం చెయ్యాలి అంటే గాడిదను తీసుకుని వచ్చి దానిపై బట్ట వేసి దాని మీద కీస్తుని కూర్చోబెట్టారు. అది వాళ్ళ సిస్టమ్. దారి పడుకున్న బట్టలు పరిచి, బట్టలు లేని వాళ్ళు
అనుకోకుండా వస్తే వాళ్ళు చెట్ల కొమ్మల పరిచిరి. ఆయన వెనుక వచ్చి వారు దావీదు కుమారునికి జయము జయము, ప్రభు పేరట వచ్చి వాడు సుతంబడునుగా కానీ కేకలు వేశారు. ఇది యోహాను సువార్తలో కూడా ఏమని రాయబడింది? యోహాను సువార్త 12వ అధ్యాయము 12వ వచనం నుండి 16 దాకా చూస్తే, మరనాడు పండుగకు వచ్చిన బహుజన సమూహము యేసు యేసురములకు వచ్చుచున్నాడని విని ఖర్జూరపు మట్టలు పట్టుకుని, అంటే ఈ ఖర్జూరపు మట్ట పట్టుకున్న అందరూ కూడా ఏం చేశారట? ఆ పండగకు వచ్చిన వాళ్ళు ఏమండి బహుజన సమూహము యేసురంగు వస్తున్నాడు అని తెలుసుకుని ఏమండి వాళ్ళు ఏం చేశారు? ఖర్జూరపు మట్టలు పట్టుకుని ఆయన ఎదుర్కొనబోయి జయము ప్రభు పేరట వచ్చుచున్న ఇశ్రాయేల్ రాజు స్తుతింపడునుగా కానీ కేకలు వేశారు. మరి ఇశ్రాయేల్ రాజు అని రాయబడింది ఇక్కడ మాట. మరి ఇశ్రాయేల్ రాజు అంటే ఎలా పట్టాభిషేకం జరగాలి? వాళ్ళకు ఉన్నటువంటి పద్ధతుల ప్రకారంగా, విధి విధానాల ప్రకారంగా, వాళ్ళకు ఉన్నటువంటి ఒక సిస్టమ్ ప్రకారంగానే అక్కడ పట్టాభిషేకం జరగాలి. అదే జరిగింది యేసుక్రీస్తు కూడా. సియోను కుమారి భయపడకము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు అని రాయబడిన ప్రకారం యేసు ఒక చిన్న గాడిదను కనుగొని దాని మీద కూర్చుండెను. యేసు ప్రభు చిన్న గాడిదని ఎక్కి కూర్చున్నాడంట. ఆయన శిష్యులు ఈ మాటలు మొదట గ్రహింపలేదు, కానీ వాళ్ళకి అర్థం కాలేదు, పాపం తెలుసుకెళ్ళిపోయారు. యేసు మహిమ పరచబడినప్పుడు అవి ఆయనను గూర్చి వ్రాయబడి ఉన్నానని వారు ఆయనకు వాటిని చేసిరని జ్ఞాపకమునకు తెచ్చుకొని ప్రభు పేరట మరి ఇశ్రాయేలు రాజు అంటున్నారు. ఇది శిష్యులకు తెలియలేదు. వాళ్ళు తెలియకుండా ప్రభు పేరట వచ్చి వడుస్తుపడును కాక అంటే ఇశ్రాయేలు రాజు అంటే వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారు? వారికి తెలియకనే వారు ఆ మాటలు ఉచ్చరిస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు జీవితంలో ఏమి జరిగింది అనేది నీవు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేగాని నీవే ఈ ఈత మాటలు పట్టుకుని ఊరేగింపు చేస్తున్నావు. దీన్ని చేస్తే నీకు పరలోకం వస్తుందా అంటే పరలోకం రాదు. 50 రోజులు క్రమంగా చేసేసుకుని ఈత మాటలు చేస్తే పట్టుకుని ఊరంతా తిరిగేస్తే పరలోకం ఎట్లా వస్తుంది? ఈ సందర్భాన్ని నువ్వు గమనించాలి కదా. నువ్వు ఒక రాజుని వేరొక రాజుని ఏమన్నా అభిషేకం చేస్తున్నావు. మనం ఏమైనా ఆల్రెడీ లోకానికి రాజు వచ్చాడు కదా, మనకి రాజుగా అభిషేకించవలసిన అవసరం నీకేముంది? ఆ సందర్భం అర్థం చేసుకోవాలి. క్రీస్తు జీవితంలో ఒక అద్భుతం అది జరిగింది. అది ఏంటంటే క్రీస్తు రాజ్య పట్టాభిషేకం జరిగింది. ఎంతమంది తెలిసి చెప్పండి సంగతి? మట్ల ఆదివారం రోజున క్రీస్తుకు రాజ్య పట్టాభిషేకం జరిగింది అని ఎంతమంది తెలుసు? క్రైస్తవుడికే తెలియదు కదా. ఇది తెలుసుకోవాలి. యోహాను సువార్త 18వ అధ్యాయంలో 33 నుంచి 38 దాకా చూస్తే, పిలాతు తిరిగి అధికార మందిరంలో ప్రవేశించి యేసుని పిలిపించి, యూదుల రాజువు నీవేనా? ఏ రాజు? యూదులకు రాజు అట. మరి యూదులకు రాజుగా ఉండవలసిన వ్యక్తి ఎలా ఉండాలి? ఎలా అభిషేకించబడాలి? ఎలా రాజ్య పట్టాభిషిక్తుడిగా చేయాలి? సిస్టమ్ ఉంది కదా. మరి ఇది జ్ఞాపకం వస్తుందా వీళ్ళు తెలుసా అని ఆయన అడగ్గా, యేసు నీవంతటి నీవే ఈ మాట అనుసున్నావా, లేక ఇతరులు నీతో నన్ను గురించి చెప్పారా అని అడిగాడు యేసుప్రభు. అందుకు పిలాతు, నేను యూదున్నా ఏమి? నీ స్వజనమును ప్రధాన యాజకులు నిన్ను నాకు అప్పగించారు కదా, నీవేమి చేసివని అడగగా, ఏం చేశావు? ఎందుకు అప్పగించారు వాళ్ళు? యేసు మాట్లాడుతున్నాడు, నా రాజ్యము ఈలోక సంబంధమైంది కాదు. ఈలోక సంబంధం అంటే ఇహలోక సంబంధమైంది, భౌతికపరమైనటువంటి రాజ్యం నాది కాదు. నా రాజ్యము ఈలోక సంబంధమైనది అయితే నేను యూదులకు అప్పగించబడుకున్నట్లు నా సేవకులు పోరాడుతారు కదా, కానీ నా రాజ్యము ఈలోక సంబంధమైంది కాదు. ఏదైనా సైన్యం ఏది? నాకు రాజుకి సైన్యం ఉండాలి కదా, ఉందా? అంటే నా రాజ్యం భౌతికపరమైంది కాదు. అందుకు పిలాతు, నువ్వు రాజువా అన్నాడు. ఆయన అడిగాడు. యేసు, నువ్వు అన్నట్టు నేను రాజునే. ఏ రాజు? సత్యమును కూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని, పుట్టి తిని వచ్చి తిని, సత్య సంబంధి అయిన ప్రతివాడును నా మాట వినుడన్నాడు. అంటే వాళ్ళందరూ సత్య సంబంధులు కాదు కాబట్టి వినలేదు. అందుకు పిలాతు, సత్యం అనగా ఏమిటి అన్నాడు. ఆయనతో చెప్పాడు. అతడు ఈ మాట చెప్పి బయటనున్న యూదుల యొద్దకు తిరిగి వెళ్ళి, అతని యందు ఏ దోషం నాకు కనబడలేదు అన్నాడు. విచారించి తెలుసుకున్నాడు. ఏ నేరం నాకు కనబడలేదని చెప్పాడు. ఇలా మరి పిలాతు క్రీస్తుని అడిగిన ప్రశ్నకు క్రీస్తు చెప్పిన మాట అది. ఏమండి? మార్కు సువార్త 15:2 ఏముంది? మార్కు సువార్త 15:2, పిలాతు, యూదులు రాజువా నీవేనా అని అడిగాడు. ఆయన, నువ్వు అన్నట్టే నేను అతనే రాజులే అన్నాడు. లూకా 23:3 కూడా పిలాతు, నీవు యూదులు రాజువా అని ఆయన అడగగా, ఆయన నువ్వు అన్నట్టే అన్నాడు. మరి యూదులు రాజుగా
నియమించబడిన వ్యక్తి కంచెలుగా గాడిదని ఎక్కాలి కదా, గాడిద మీద కూర్చోవాలి కదా, తైలంతో అభిషేకించాలి కదా, ఎవరికి రాజని కేకలు వెయ్యాలి, ప్రకటన చేయాలి కదా. ఇదే జరుగుతుంది అక్కడ. అంటే మట్లాది వారం రోజున గలిబిలి కదా అక్కడ. క్రీస్తు రాజ్య అధికారం అంటే పట్టాభిషేకం జరుగుతుంది. మత్తయి సువార్త 27:11 ఏమన్నాడు? యేసు అధిపతి ఎదుట నిలిచెను. అప్పుడు ఆ అధిపతి, యూదుల రాజు నీవేనా అని ఆయన అడగ్గా, యేసు అతన్ని చూసి నీవు అన్నట్టే అన్నాడు. యూదులు యూదుల రాజు అన్నాడు. మరి ఈ లోకంలో ఎప్పుడైనా యూదులు పరిపాలించాడా? భౌతికపరమైన రాజ్యం ఉందా? సింహాసనం ఉందా? కుర్చీ ఉందా? సైన్యం ఉందా? ఏంటి ఏంటి సంగతి ఆలోచన చేయండి. క్రీస్తు సత్యాన్ని చెప్పిన వారు క్రీస్తు పైన లేనిపోని నేరంలో మోపి సిలువేసేసి, ఆయనేమో సత్యాన్ని చెప్పాడు, వీళ్ళు మాత్రం లేనిపోని నేరాలు కల్పించేసి సిలువేసేశారు. మృతుల్లో నుండి లేచిన క్రీస్తు ఏమని తను డిక్లేర్ చేసుకున్నాడు తెలుసా? లేనిపోని నేరాలు మోపేసి తప్పుడు సాక్ష్యాలు పుట్టించేసి సిలువేసేశారు వీళ్ళు. కానీ మృతులలోంచి లేచిన తర్వాత క్రీస్తు తాను ఎవరో అని ఎలా డిక్లేర్ చేసుకున్నాడో ఇది నువ్వు విన్నావా? చదివావా? ఇక్కడ నీవు రాజువా అంటే రాజునే అన్నాడు. అయితే ఆ అధికారం ఎక్కడ సంపాదించుకున్నాడు? ఎలా సంపాదించుకున్నాడు? మత్తయి సువార్త 28:18 చూడు. మృతులలో నుండి పునరుద్ధరణై లేచిన తర్వాత యేసు తానెవరో డిక్లేర్ చేస్తున్నాడు. అయితే యేసు వారి ఎందుకు వచ్చి, ఎవరెందుకో? శిష్యులు ఎందుకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడింది. ఎక్కడ? పరలోకంలో. భూలోకంలో సర్వాధికారం పూర్తిగా నాకు అధికారం ఇవ్వబడింది. ఏమంటే పరలోకమందును భూలోకమందు నాకు సర్వాధికారము కలదంటున్నాడు. అంత అందరి దేవుని రాజ్యమును క్రీస్తు తిరిగి ఇదే అంతమొందించబడిన దేవుని రాజ్యాన్ని భూలోకంలో తిరిగి మరలా పునఃస్థితి స్థాపన చేసి ఉన్నాడు. ఎక్కడ అంతమందిపోయింది దేవుని రాజ్యం అంటే ఏదెను వనములో ఆదమ అవ్వల ద్వారా స్థాపించబడినటువంటి ఆ దేవుని రాజ్యము అక్కడ అంతమందిపోయింది. ఇది మరలా ఎక్కడ స్థాపించబడింది? గెత్సెమనే వనములో క్రీస్తు అంటే కలవగిరిపై ఆయన సిలువలో మృతి పొంది తిరిగి లేచడం వలన మరలా రాజ్యము స్థాపించబడింది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2 9, 10, 11 వచనాలు. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలను యేసునామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రిని దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభువుని ఒప్పుకున్నట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించాడు. యేసు క్రీస్తు 3 లోకాలకు రాజు, 3 లోకాలకు ప్రభు అయిన. ఎంతమందికి తెలిసి చెప్పండి ఇది? ఎన్ని లోకాలకు క్రీస్తు అధికారిగా ఉన్నాడంటే, రాజుగా ఉన్నాడంటే 3 లోకాలకి ప్రభువుగా రాజుగా ఉన్నాడు. ఎఫెసీ 1:20-21. ఎఫెసీలకు రాసిన పత్రిక 1:20-21. ఆయన ఆ బలాతిశయం చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను ఈ యుగమనందు మాత్రమే కాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో, రాబో యుగమునందు పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చొని పెట్టుకుని ఉన్నాడు. ఎంతగా అంటే ఆలోచన చేయండి. క్రీస్తునకు ఎంత మహిమ వచ్చింది, 3 లోకాల్లో ఉన్న వారికి రాజ్యాధికారము వచ్చింది అనే విషయాన్ని మనం గమనించవలసిన అవసరం ఉంది. కనుక ఆలోచన, క్రీస్తు పరలోకంలో ఉండి 3 లోకాల్లో ఉన్న వారిని పరిపాలిస్తున్నాడు. ఆలోచన చేయండి. క్రీస్తు పరలోకంలో ఉండి వచ్చాడు మధ్యలోకి వచ్చింది. అయితే మరి క్రీస్తు పరలోకంలో ఉండి 3 లోకాల్లో ఉన్న వారిని పరిపాలిస్తూ ఉన్నాడు సంగతి గమనించాలి. ప్రధానమంత్రి దేశంలో ఉన్న రాష్ట్రాలను ఎలా పరిపాలిస్తున్నారు? ప్రధానమంత్రి ఉంటాడు దేశంలో, దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీలో ఉంటాడు. ఆ ఢిల్లీలో ఉండి ఉన్నటువంటి ఇంచుమించు 29-30 రాష్ట్రాలు ఉన్నాయి. అన్ని ఎలా ఒకళ్ళ చేస్తారు పరిపాలన? యేసు ప్రభు పరలోకంలో ఉన్నాడు కదా, భూలోకం పాతాళలోకం అన్ని ఎలా పరిపాలన చేస్తున్నాడు అంటే, మరి ప్రధానమంత్రి ఇంటింటికి వస్తాడు. ఆయన ఏమైనా ముఖ్యమంత్రులు ఉంటారు, ఆయన కింద అధికారులు సిస్టమ్ ఒక సిస్టమే ఉంటుంది కదా, అలాగనమాట. 1 పేతురు 3:22 ఆయన పరలోకమునకు వెళ్లి దూతల మీదనో అధికారుల మీదనో శక్తుల మీదనో అధికారం పొందినవాడై దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడు. పరలోకానికి వెళ్ళారా? అధికారుల మీద శక్తుల మీద అధికారం పొందుకుని దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడు. హెబ్రీ పత్రిక 1:3-4 వచనాలు. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయమై శుద్ధీకరణం తానే చేసి
దూతల కంటే దేవదూతల కంటేను శ్రేష్టమైన నామము పొందినో, శ్రేష్టమైన నామం పొందినో, మరి వారికంటే అంత శ్రేష్ఠుడే ఉన్నత లోక మందు మహామహుడకు దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు. యేసుక్రీస్తు ఆయన పొందిన అధికారం గురించి చెప్తున్నాడు ఇక్కడ పరిశుద్ధాత్ముడు. ఎబ్రీ పత్రిక 2:9 దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణం అనుభవించినట్లు దూతల కంటేను కొంచెం తక్కువనగా చేయబడిన యేసు మరణం పొందినందున మహిమ ప్రభావంతో కిరీటం ధరించిన వానికి ఆయన చూచుచున్నామన్నాడు. కొలస్సీ 2:10 మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులకు అధికారులకును శిరస్సు అయి ఉన్నాడంట. అధికారులకు ప్రధానులకు శిరస్సు అయినాడు. ఆయన కలిగిన మహిమ ఎఫెసు 1:20-21 ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను ఏమని అధికారం కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వముల కంటేను ఈ యుగం నందు మాత్రమే కాక రాబో యుగమునందు పేరు పొందిన ప్రతి నామము కంటే ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకుని ఉన్నాడు. మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచే సమస్తం పైనే ఆయన సంఘమునకు శిరస్సుగా నియమించాడు. చూడండి, సమస్తము. అపోస్తలుల 2:36 కూడా పరిశుద్ధాత్ముడు పేతురుతో చెప్తున్నాడు, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభుగాను క్రీస్తుగా నియమించారు. ఇది ఇశ్రాయేలు వంశమంతా రూఢిగా తెలుసుకోండి. ప్రభు 3 లోకాలకు రాజు. ప్రభు అనగా రాజు, ఏలేవాడు, కర్త, భర్త అని అర్థం. క్రీస్తునగా అభిషిక్తుడని. అపోస్తలుల కార్యాలు 10:36 చూస్తే యేసు క్రీస్తు అందరికీ ప్రభు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలుకు పంపిన వర్తమానం మీరు ఎరుగుదు. ప్రభు అంటే 3 లోకాల్లో ఉన్న వరకు ప్రభు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ప్రకటన గ్రంథం 11:15 అంటాడు, 7వ దూత బూర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములో ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యము ఆయను, క్రీస్తు రాజ్యము ఆయను. ఆయన యుగయుగముల వరకు ఏలును. ఎప్పటిదాకా? యుగయుగముల వరకును ఏలును. పరిపాలన జరుగుతుంది ఆల్రెడీ. అని రాజ్యం ఉంది, రాజ్యం స్థాపించబడింది, రాజ్యానికి రాజుగా ఉన్నాడు, రాజ్య పరిపాలన చేస్తున్నాడు. క్రీస్తు కలిగి ఉన్న మహిమ. 1 కొరింథీ 15:25 ఎందుకనగా తన శత్రువులందరినీ తన పాదముల కింద ఉంచే వరకు ఆయన రాజ్య పరిపాలన చేయించున్నాడు. అంటే యుగ సమాప్తి వరకు కూడా క్రీస్తు ఈ లోకంలో రాజ్య పరిపాలన జరుగుతుంది. మృతుల్లో లేచిన యేసు క్రీస్తు ఎక్కడ ఉన్నాడో తండ్రి కుడి పార్శ్వమున ఉన్నాడు. అక్కడ నుండి రాజ్య పరిపాలన ఆయన చేస్తున్నాడు. ఇప్పుడు రాజు వచ్చేసాడు. ఎప్పుడు రాజ్యం స్థాపించబడింది? ఎప్పటి నుండి రాజ్య పరిపాలన చేశాడు? మృతుల్లో నుండి లేచినప్పుడు ఆయన రాజు. అయితే రాజ్యంలో ప్రజలు కావాలి. ఇది ఎలా జరిగింది అంటే, రాజ్యము కావాలంటే మనం ఆలోచన చేయాలి. రాజ్యానికి ఒక రాజు ఉండాలి, ఆ రాజ్యానికి ప్రజలు ఉండాలి. అలాగనే ఇవన్నీ కూడా మనం 3 భూభాగం ఉండాలి, 4 చట్టం ఉండాలి. ఈ 4 ఉంటేనే కానీ ఒక రాజ్యం కాదు. పైన తెలిపిన 4 ఉంటేనే రాజ్య పరిపాలన సాధ్యమవుతుంది. ఎప్పటి నుండి రాజ్య పరిపాలన జరిగింది? ఎప్పటి నుండి రాజ్యంలో ప్రవేశించారు అంటే, పెంతెకొస్తు పండుగ దినమందు రాజ్యం స్థాపించబడింది. క్రీస్తు ముందుగానే చెప్పేశారు కదా, నేను తండ్రి యొద్దకు వెళ్ళిన తర్వాత అక్కడి నుండి పరిశుద్ధాత్మను పంపిస్తాను, ఆయన వచ్చిన వాటిలోనికి తీసుకొని మీకు బోధిస్తాడు అన్నాడు. మేడగదిలో 12 మంది అపోస్తులు పరిశుద్ధాత్మను పొందుకున్నట్టు కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. వారు పరిశుద్ధాత్మను పొందుకున్నారు. పరిశుద్ధాత్మను పొందుకున్న వారు తర్వాత మరి పేతురు సువార్త చెప్పగా 120 మంది మారు మనసు పొంది ఉన్నారు. అలాగే మరలా పేతురు క్రీస్తుని గురించి ప్రకటించగా 3000 మంది దేవుని రాజ్యంలో చేర్చబడ్డారు. అంటే 12 మంది, 120 మంది, 3000 మంది ఇలా విస్తరించబడింది. కాబట్టి అపోస్తలుల కార్యాలు 2:2 నుంచి 42 వరకు చదువుకుంటే ఎలా విస్తరించబడిందో రాజ్యము మీకు అర్థమైపోతుంది. కాబట్టి అపోస్తలుల కార్యాలు 2:41-42 చూస్తే, కాబట్టి అతని వాక్యమును అంగీకరించిన బాప్తిసం పొందిరి ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడ్డారు. ఇది సంఘంలో దేవుని రాజ్యంలో ప్రజలుగా చేర్చబడేవారు. వీరు అపోస్తలుల బోధ యందును సావాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయడం యందును ఎడతెరిపి లేకుండా ఉండిరి అన్నాడు. ఎడతెగక ఉండిరి. పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్మల ద్వారా అపోస్తలు సువార్త ప్రకటించినప్పుడు క్రీస్తు రాజ్యం జరిగింది. ఇది జాగ్రత్తగా గమనించాలి. క్రీస్తు సంఘమే పరలోక రాజ్యము. ఈ రాజ్యమునకు రాజు ఎవరంటే క్రీస్తు. ఈ రాజ్యానికి అనగా పరలోక రాజ్యానికి రాజుగా క్రీస్తును దేవుడే అభిషేకించి ఉన్నాడు. ఇదే సంగతి మాట్లాడడం మనం మర్చిపోతున్నాం. మాట్లాడి వారం వచ్చేసరికి ఇది మర్చిపోతున్నాం, ఏవో చెప్పేస్తున్నారు. కాబట్టి యేసు క్రీస్తు మరి దేవుని రాజ్యానికి రాజుగా అభిషేకించబడినటువంటి స్థితి మట్ల ఆదివారం రోజున జరిగింది. ఇది ఎంతమందికి తెలుసు, కానీ ఎవరు దీని మనసున పెట్టలేకపోతున్నారు. కానీ ప్రతి ఒక్కరు గమనించాలి. మట్ల ఆదివారం నాడు
ఆ గందరగోళం అయోమయంలో కాకుండా ఎందుకు గాడిద మీద కూర్చున్నాడు ఆయన, ఎందుకు ఇలా కేకలు వేశారు అంటే, అది ఈ దేవుని ప్రజలైన ఇజ్రాయేలులో ఏ వ్యక్తి అయినా రాజుగా పట్టాభిషిక్తునిగా చేసేటప్పుడు వాళ్ళకి ఒక విధి విధానము సిస్టమ్ ఉంది కాబట్టి అదే సిస్టమ్ ప్రకారంగా యూదా గోత్రంలో పుట్టినటువంటి యేసుక్రీస్తుని కూడా రాజుగా అభిషేకించడం జరిగింది. అంటే మట్లాది వారం రోజున యేసుక్రీస్తుకి రాజ్య పట్టాభిషేకము జరిగింది. దేవుడి వాక్యాన్ని విన్న ప్రతి వ్యక్తి హృదయంలో కూడా నాటి నీరు కట్టి పల్లెంలోకి తెచ్చును గాక. ఆమెన్. అందరికీ వందనాలు.